నిర్మాణ రంగంలో నాణ్యత, సాంకేతికత, వ్యయ నియంత్రణకు ప్రాధాన్యం పెరుగుతున్న నేపథ్యంలో ఇంజనీర్లలో ఆధునిక నిర్మాణ విధానాలపై అవగాహన పెంచే లక్ష్యంతో మై హోమ్ గ్రూప్, మహా సిమెంట్ సంయుక్తంగా హైదరాబాద్లో ఇంజనీర్స్ మీట్ నిర్వహించాయి. ప్రముఖ స్ట్రక్చరల్ ఇంజనీర్ పి సూర్యప్రకాష్ పాల్గొని నిర్మాణ రంగంలో తాజా సాంకేతిక పరిణామాలు, నాణ్యతా ప్రమాణాలపై విలువైన సూచనలు చేశారు. హైదరాబాద్ హోటల్ దస్పల్లాలో నిర్వహించిన ఇంజనీర్స్ మీట్కు రాష్ట్ర వ్యాప్తంగా పలువురు సివిల్ ఇంజనీర్లు, స్ట్రక్చరల్ కన్సల్టెంట్లు, బిల్డర్లు, కాంట్రాక్టర్లు హాజరయ్యారు. నిర్మాణ రంగంలో వేగంగా వస్తున్న సాంకేతిక మార్పులు, నాణ్యతా ప్రమాణాలు, ఆధునిక నిర్మాణ పద్ధతులు, వ్యయ నియంత్రణ వంటి కీలక అంశాలపై నిపుణులు అభిప్రాయాలు పంచుకున్నారు. భవనాల రూపకల్పనలో సమర్థవంతమైన డిజైన్, నాణ్యత, భద్రత, వ్యయ నియంత్రణతో పాటు సుస్థిర నిర్మాణ విధానాలు, అధిక బలం కలిగిన నిర్మాణ సామాగ్రి వినియోగం, ఆధునిక ఇంజనీరింగ్ సాంకేతికతలను అనుసరించడం ద్వారా మెరుగైన ఫలితాలు సాధించవచ్చని సత్యవాణి ప్రాజెక్ట్స్ అండ్ కన్సల్టెంట్స్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రముఖ స్ట్రక్చరల్ ఇంజనీర్ పి సూర్యప్రకాష్ వివరించారు. ఇంజనీర్ల మధ్య సాంకేతిక పరిజ్ఞానాన్ని పంచుకోవడం, నిర్మాణ రంగంలో నాణ్యతా ప్రమాణాలను మరింత బలోపేతం చేయడం, సురక్షితమైన మరియు సుస్థిర నిర్మాణాలను ప్రోత్సహించడమే ఈ ఇంజనీర్స్ మీట్ ప్రధాన ఉద్దేశ్యమని నిర్వాహకులు తెలిపారు. And Sri Surya. We have earlier we used to say high-tech city is looking like New York. Now Hyderabad is looking beyond New York actually. That is the kind of demand in construction that is happening. And cost optimization, when volumes grow, demand for optimization also grows actually. Because when you are spending 10,000 crores, saving 1% will be 100 crores. So that is quite a bit. In fact, we are dealing with now Adani, for example. Adani Group, the demand for optimization is very high. In fact, they pay for it also. So cost optimization is the need of the day today with advancements in technology and material. మై హోమ్ సిమెంట్స్ సిమెంట్ ఇవ్వడమే కాకుండా వినియోగదారులకి, అలాగే ఇంజనీర్స్కి, మేజన్స్కి, కాంట్రాక్టర్స్కి అందరికీ కూడా కన్స్ట్రక్షన్లో ఉన్న నూతన పోకడలు, అలాగే పద్ధతులు అందరికీ అందజేస్తూ వాళ్ళతో పాటు భాగస్వామ్యం కలిగి ఉండాలి. నాణ్యమైన సిమెంటుతో పాటు నాణ్యమైన నిర్మాణం కూడా తోడైతే మన దేశం ఎంతో అభివృద్ధి చెందుతుంది, అట్లాగే సస్టైనబిలిటీ కూడా మనం సాధించవచ్చు అనే ఉద్దేశంతో ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేయడం జరుగుతోంది.